టాలీవుడ్ చరిత్రలో దశాబ్దాల నుంచి చిరు బాలయ్య సినిమాలు పోటాపోటీగా వస్తుంటాయి. ఇప్పుడు మరలా 12 సంవత్సరాల తర్వాత ఈ వార్ మొదలైంది. నువ్వా నేనా అనే సవాళ్లు 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి విలేజ్ లో కనిపిస్తున్నాయి. థియేటర్స్ దగ్గర ఒక పండగ వాతావరణం నెలకొంది. చాలా సంవత్సరాల తర్వాత టాలీవుడ్ సినిమాల్లో మళ్లీ పోటీ మొదలైంది అని చెప్పొచ్చు. మొన్నటి వరకు చిన్న సినిమా పెద్ద సినిమా అని అనుకునేవారు. ఇప్పుడు చూస్తే చిరు వర్గం సినిమా, బాలకృష్ణ వర్గం సినిమా అని 2 వర్గాలుగా విడిపోయాయి. ఈ సంక్రాంతికి కోడి పందాలకి ఎంత డబ్బు పెడతారో అంతకంటే డబుల్ అమౌంట్స్ ఇప్పుడు బాలకృష్ణ చిరంజీవి సినిమాలైన గౌతమిపుత్ర శాతకర్ణి, ఖైదీ నెంబర్ 150 సినిమాలకి బెట్టింగ్స్ భారీగా పెడుతున్నారు. కమ్యూనిటీ పరంగా 2 వర్గాలు బాగా బలంగా ఉన్న కొన్ని గ్రామాల్లో అయితే కొన్ని లక్షలు ఇప్పటికే చేతులు మారినట్లు వార్తలు వస్తున్నాయి. సినీ వర్గాల సమాచారం ప్రకారం అసలు బెట్టింగ్స్ ఎలా ప్లాన్ చేశారో తెలిస్తే షాక్ అవడం ఖాయం. రిలీజ్ రోజు ఎవరి సినిమా ఎన్ని థియేటర్స్ గెలుచుకున్నారో అనేది పందెంలో మొదటిది. ఇక రెండోది ఫస్ట్ డే కలెక్షన్స్. ఇక మూడోది ఫస్ట్ వీక్ కలెక్షన్స్ లో 2 రకాలైన పందాలు. ఇన్సైడ్ కలెక్షన్స్, ఓవర్సీస్ కలెక్షన్స్, ఎవరు ఎక్కువ రాబట్టుకుంటారో దానికి. ఇక పందెంలో మరోది రివ్యూస్ మీద ఆధారపడి బెట్టింగ్స్ అప్పటికప్పుడు కాయటం. ఇక మరో బెట్టింగ్ 50 డేస్ ఎన్ని సెంటర్స్, 100 డేస్ ఎన్ని సెంటర్స్. ఇలా షాక్ కి గురి చేసే బెట్టింగ్స్ జోరుగా జరుగుతున్నాయి అని టాక్. ఇప్పటి వరకు క్రికెట్ మీద బెట్టింగ్స్, కోడి పందాల మీద బెట్టింగ్స్, ఇక ఎలక్షన్స్ లో అయితే ఎవరికి ఎన్ని సీట్స్, ఎంత మెజారిటీ అనే దాని మీద బెట్టింగ్స్ జరుగుతాయి. కానీ ఇలా మొట్టమొదటిసారి టాలీవుడ్ చరిత్రలో సినిమాల మీద బెట్టింగ్స్ జరుగుతున్నాయంటే ఈ విపరీత ధోరణి ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి. ఇక ఇదంతా చూస్తుంటే నోట్ల రద్దు అంశం ఈ బెట్టింగ్స్ మీద కనిపించినట్లుంది. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకో విషయం, పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం.